హలో! వెల్కమ్ టు విస్ క్లబ్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయిపోయిన ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? కాంపిటీషన్ ఎలా ఉంది? ఎన్ని పోస్టులున్నాయి? ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? ప్రతి విషయాన్ని కూడా ఒకే వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలానే ఈరోజు విశాఖపట్నంకి సంబంధించి అఫీషియల్ న్యూస్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే విషయం అయితే మనకి రిలీజ్ చేయడం జరగలేదు. అయితే నేను ఈరోజు కొంతమంది ద్వారా తెలుసుకొని ఎంతమంది క్వాలిఫై అయ్యారో మీ ముందు పెట్టడం జరుగుతుంది. విశాఖపట్నంలో టోటల్‌గా 20 డేస్ ఈవెంట్స్ జరగవలసుంది. అండ్ 1 ఆర్ 2 డేస్ ఎక్స్‌ట్రా కూడా జరిగాయి. అండ్ ఎంతమంది అటెండ్ అవ్వాల్సుంది విశాఖపట్నంలో ఈవెంట్స్ అంటే 11,568 మంది ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వాల్సుండగా, ఎంతమంది అటెండ్ అయ్యారనే డేటా అయితే మన దగ్గర లేదు. ఓకే. ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 5033 మెంబర్స్ 5033 మంది క్వాలిఫై అయ్యారు. ఈ నంబర్‌లో ప్లస్ ఆర్ మైనస్ 100 ఇంతకు మించి మీకు పెద్దగా డీవియేషన్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కొని, అక్కడ పనిచేసే స్టాఫ్‌ని కూడా నేను కనుక్కొని ఈ నంబర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 5333 మెంబర్స్ మీకు విశాఖపట్నం నుంచి క్వాలిఫై అవ్వడం జరిగింది. 5033 మంది స్టేట్ మొత్తంలో కూడా ఎక్కువ మంది ఎక్కడ క్వాలిఫై అయ్యారంటే విశాఖపట్నం నుంచి 5033 మంది క్వాలిఫై అయ్యారు. ఈ 5033 మంది కూడా విశాఖపట్నంకి లోకల్ క్యాండిడేట్స్ అని మనం కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఎందుకంటే బయట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేసుండొచ్చు. అండ్ విశాఖపట్నం క్యాండిడేట్స్ కూడా కోచింగ్ దృష్ట్యా బయట డిస్ట్రిక్ట్స్ వెళ్లి అక్కడుండే గ్రౌండ్‌ని ఆప్ట్ చేసుకొనుండొచ్చు. వైస్ వర్సా ఏదైనా జరిగుండొచ్చు కాబట్టి ఎ ఎగ్జాక్ట్‌గా విశాఖపట్నం లోకల్ క్యాండిడేట్సే ఈ 5033 మందని మనం చెప్పలేము. కాకపోతే విశాఖపట్నంలో గ్రౌండ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 5033 మంది క్వాలిఫై అయ్యారు. ఇది నేను కనుక్కొని మీకోసం నేను కనుక్కొని చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇది లేదు మాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషనే కావాలంటే ప్రెస్ నోట్ వస్తది. అందులో చూసుకోండి. అండ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా 43.50% డీసెంట్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఓవరాల్ స్టేట్ వైడ్ కూడా మనకి అరౌండ్ 40% దగ్గరే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అనేది ఉంది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కూడా క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ 43.50%గా ఉంది. అండ్ విశాఖపట్నంలో 5033 మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారని చూసుకున్నాం కదా! అందులో ఫీమేల్ 406 మెంబర్స్ ప్లస్ లాస్ట్ రోజు కూడా మనకు కొంతమంది అటెండ్ అయ్యి ఉంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్. అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారనే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను బ్లాంక్స్ వదిలేస్తున్నాను. అలానే మనకి థర్డ్, ఫోర్త్ అండ్ సిక్స్త్‌న మనకి విశాఖపట్నంలో ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఈవెంట్స్ జరిగాయి. అండ్ లాస్ట్ రోజు ఏపీల్ క్యాండిడేట్స్‌తో పాటుగా కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేసి ఉంటారు. అక్కడ కూడా కొంతమంది క్వాలిఫై అయ్యి ఉంటారు. అయితే థర్డ్ అండ్ సిక్స్త్ ఈ 2 రోజుల్లో క్వాలిఫై అయినోళ్ళ డేటా మన దగ్గర ఉంది కాబట్టి క్లియర్‌గా 406 మెంబర్స్ ఫోర్త్ అండ్ సిక్స్త్‌న మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేసి ఈవెంట్స్‌లో మెయిన్స్‌కి అర్హత సాధించారనమాట. అండ్ థర్డ్‌న ఎంతమంది క్వాలిఫై అయ్యారో మన దగ్గర డేటా లేదు. అండ్ లాస్ట్ రోజు ఫీమేల్ ఎంతమంది అటెండ్ అయ్యి ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఆ డేటా కూడా లేదు. అందుకోసమని మీకు బ్లాంక్స్ వదులుతున్నాను. అయితే ఫోర్త్ అండ్ సిక్స్త్ ఈ 2 రోజుల డేటాలో కన్ఫర్మ్‌గా 406 మెంబర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యారు. ఎవరైనా థర్డ్ అండ్ లాస్ట్ రోజు ఫీమేల్ క్యాండిడేట్స్ అటెండ్ అయిన వారు ఉంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారో కామెంట్ చేయండి. ఆ కామెంట్‌ని నేను పిన్ చేస్తాను. సో దట్ అదర్ క్యాండిడేట్స్‌కి కూడా అది యూజ్‌ఫుల్‌గా ఉంటది. అండ్ దీని ప్రకారం అప్రాక్సిమేట్‌లీ మేల్ క్యాండిడేట్స్ కూడా మనకి 4300 మెంబర్స్ ప్లస్ ఉండడం జరుగుతదనమాట. అప్రాక్సిమేట్‌లీ. ఓవరాల్‌గా చూసుకుంటే 5033 మంది విశాఖపట్నంలో ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. క్లియర్? అండ్ విశాఖపట్నంలో మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే 346 పోస్టులు. విశాఖపట్నం సిటీలో 187 పోస్టులున్నాయి. అండ్ విశాఖపట్నం రూరల్‌లో మనకి 159 పోస్టులున్నాయి. అయితే ఈ 346 పోస్టుల్లో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులున్నాయంటే 115 పోస్టులున్నాయి. మేల్ క్యాండిడేట్స్‌కి 231 పోస్టులున్నాయి. ఈ 346 పోస్టుల్లో. 346 పోస్టులు కూడా ఒక నార్మల్ అభ్యర్థికి రావు. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా నేను చెప్తానే వస్తున్నాను. ఇందులో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీయాలి. ఇప్పుడు మన క్యాండిడేట్స్‌లోనే చాలామంది ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళుంటారు. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ కింద స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళుంటారు. చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్స్ ఉంటారు. అలానే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు. హోమ్ గార్డ్స్ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క స్పెషల్ కేటగిరీకి కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కేటాయించబడి ఉందన్నమాట. కొన్ని కొన్ని కేటగిరీస్‌కి 2% ఉంది, 3% ఉంది. అలానే అత్యధికంగా హోమ్ గార్డ్స్‌కి మనకి సివిల్ పోస్టుల్లో 15% పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. 15% పోస్టులు కేవలం హోమ్ గార్డ్‌కి రిజర్వ్ చేయబడి ఉన్నాయి.
ఈ హోమ్ గార్డ్ పోస్టుల్ని తీసేసి మిగిలిన పోస్టులు మన నార్మల్ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు మిగిలాయో అదొకసారి చూద్దాం. కేవలం హోమ్ గార్డ్ పోస్టులనే ఎందుకు వేరు చేసి చెప్తానంటే 15% పోస్టులు చాలా అత్యధికంగా ఉన్నాయి కాబట్టి అది చాలా డిఫరెన్స్ మనకు కలుగజేస్తది. అందుకోసమని కేవలం హోమ్ గార్డ్ పోస్టులను తీసి మీకు వేరే పోస్టులు ఎన్ని పోస్టులు మిగిలున్నాయో ఒక నార్మల్ అభ్యర్థికి 346 పోస్టులలో అది ఒక్కసారి చూద్దాం. 295 పోస్టులు చివరిగా మనకి ఒక నార్మల్ అభ్యర్థికి మిగిలుంటాయి. అయితే ఇందులో కూడా ఎన్‌సీసీ, మిగిలిన స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఏవైతే చెప్పానో ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇందులో ఉంటాయి. అవి కూడా తీయాలి. అయితే ఎక్కువగా 15% హోమ్ గార్డులకు ఉన్నాయి కాబట్టి అవి తీసేసి చూస్తే 295 పోస్టులు మిగులుతున్నాయి. అయితే ఈ 295 పోస్టుల్లో 197 మేల్ క్యాండిడేట్స్‌కి ఉంటాయి. 98 ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఉంటాయి. దీన్ని బట్టి నేను రేషియో కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా ఎంతమంది విశాఖపట్నం లోకల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారో అది తెలియకుండా మనం రేషియోస్ చెప్పలేం. మీరు ఏ వీడియోస్ చూసి ఈ డిస్ట్రిక్ట్‌కి ఇంత రేషియో ఉంది, ఇంత కాంపిటీషన్ ఉందని చెప్తే అది కరెక్ట్ ఇన్ఫో అవ్వదనమాట. అది నేను ఫస్ట్‌లో కొన్ని డిస్ట్రిక్ట్‌లు చెప్పడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా రేషియోస్ చెప్పడం అంత కరెక్ట్ కాదనిపించి నేను రేషియోస్ అనేవి చెప్పట్లేదు. మీరు ఏ వీడియో చూసినా అవి ఏవి కూడా కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్‌లీ మనకి నేటివ్ ఆ లోకల్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలిస్తేనే మనకి కరెక్ట్ రేషియో అనేది చెప్పగలం. ఒక పోస్ట్‌కి ఎంతమంది పోటీ పడతారని చెప్పగలం. అది తెలియకుండా మనం రేషియో అనేది చెప్పలేం. అందుకని నేను రేషియో చెప్పట్లేదు. అయితే ఓవరాల్‌గా 295 ఒక నార్మల్ యాస్పిరెంట్ మిగిలితే అందులో 197 మేల్ క్యాండిడేట్స్‌కి, 98 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఉండడం జరిగింది. అయితే 346 పోస్ట్స్ మొత్తం 346 పోస్టులు విశాఖపట్నంకి ఉన్నాయి కదా! రూరల్ అండ్ సిటీ 2 కలుపుకొని. అయితే ఇందులో ప్రతి కేటగిరీకి ఎన్ని పోస్టులుంటాయి? ఏ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్‌ని తీయకుండా అప్రాక్సిమేట్‌గా ప్రతి కేటగిరీకి ఎన్ని పోస్టులొస్తున్నాయో ఒకసారి చూద్దాం. మేల్ క్యాండిడేట్స్‌కి చూసుకుంటే ఓపెన్‌లో మనకి 92 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 23, బీసీఏకి 16 పోస్టులు, బీసీబీకి 23, బీసీసీకి 2 పోస్టులు, బీసీడీ 16, బీసీఈకి 9 పోస్టులు, ఎస్సీకి 35 పోస్టులు, ఎస్టీకి 14 పోస్టులు ఉండడం జరిగింది. ఈ 346 పోస్టుల్లో ప్రతి కేటగిరీకి చూసుకుంటే అప్రాక్సిమేట్‌లీ మీకు ఈ పోస్టులొస్తాయి. అయితే ఇందులో కూడా మళ్ళీ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ప్రతి కేటగిరీకి కూడా తీయవలసుంటది. అయితే ఓవరాల్‌గా నేను చెప్తున్నాను 346 పోస్టులుంటే మీ కేటగిరీకి మేల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులొస్తున్నాయనేది మీ ముందు పెట్టడం జరిగింది. అప్రాక్సిమేట్‌లీ ఇవే పోస్టులుంటాయి. ప్లస్ ఆర్ మైనస్ 1 ఆర్ 2 అంతకు మించి అయితే మీకు వేరియేషన్స్ రావు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్ ఇలానే చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఓపెన్‌లో 46 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 12 పోస్టులు, బీసీఏకి 8, బీసీబీకి 12 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 8 పోస్టులు, బీసీఈకి 5 పోస్టులు, ఎస్సీకి 17, ఎస్టీకి 7 పోస్టులు కేటాయించడం జరిగింది. సేమ్ యాజ్ యూజువల్లీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి చెప్పిన ఈ పోస్టుల వివరాల్లో కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీయాల్సుంటది. అండ్ హోమ్ గార్డ్ రిజర్వేషన్స్ 15% ఏదైతే చెప్పానో అది కూడా ప్రతి కేటగిరీ నుంచి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికబులే. ఓకే. క్లియర్. ఫైనల్లీ విశాఖపట్నం రూరల్‌కి సంబంధించి 2016, 2018కి ఎంత కట్ ఆఫ్‌లు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఓసీకి 127 అండ్ 2018లో 135 కట్ ఆఫ్ అనేది ఉంది. ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఉందంటే ఇక్కడ 2018 రిక్రూట్మెంట్‌లో విశాఖపట్నంకి పోస్టులు ఎక్కువ లేవు. అందుకోసమని కట్ ఆఫ్ ఎక్కువుంది. ఈసారి చాలా బెటర్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే 346 పోస్టులు చాలా ఎక్కువ పోస్టులున్నాయి కాబట్టి మంచిగా ప్రయత్నిస్తే మంచి తక్కువ కట్ ఆఫ్‌లతోనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటది. అండ్ విశాఖపట్నం సిటీ కట్ ఆఫ్ కూడా చూద్దాం ఒకసారి. విశాఖపట్నం సిటీకి సంబంధించి 2016, 2018 మీ ముందు పెట్టడం జరిగింది. జస్ట్ మీ అవగాహన కోసం చూసుకోండి. ఇక్కడ కూడా ఎందుకంటే విశాఖపట్నం సిటీకి కూడా 2018లో పోస్టులు లేవు. లేకపోవడం చేత ఓపెన్‌లో 139 అత్యధికంగా 139 మార్క్స్ ఓపెన్‌లో కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. అండ్ బీసీడీకి కూడా 134 వస్తేనే జాబ్ వచ్చింది. 2018 రిక్రూట్మెంట్‌లో. ఈసారి అలా ఉండే పరిస్థితులు కొంచెంగా తక్కువున్నాయి. ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువున్నారు. కాంపిటీషన్ కూడా తక్కువుంది. అండ్ పోస్టులు ఎక్కువున్నాయి. దానివల్ల మీకు కట్ ఆఫ్ అనేది తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా మంచిగా చదవండి. 100% టైమ్‌ని యుటిలైజ్ చేసుకుంటూ మార్క్స్‌ని గెయిన్ చేసుకోవడానికి మీ ప్రిపరేషన్ స్టైల్‌ని మార్చుకుంటూ కూడా మీరు ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించడానికి 100కి 100% ఈ రిక్రూట్మెంట్‌లో మెరుగైన అవకాశాలున్నాయి. కాబట్టి టైమ్‌ని వృధా చేయకుండా 100% యుటిలైజ్ చేసుకొని ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా
ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. అందులో కూడా యాడ్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌లీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ కంటెంట్ మీకు ఏ రకంగానైనా ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విస్క్లర్.